మొట్టమొదటిగా చెప్పిన టీసీ పిల్లలు కొంతమంది కానిస్టేబుల్ అయ్యాడు, ఒక అబ్బాయి సిఏ క్లియర్ చేశాడు, రాలేకపోయాడు, లాస్ట్ టైం వచ్చారు సిఏ క్లియర్ చేసిన అబ్బాయి. సో ఆ ముగ్గురు పిల్లలు ఆల్మోస్ట్ ఇప్పటికి 14 years అయిపోయింది కలిసి. ఓకే, థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు శ్రీరత్నం. మాకు వదాన్యతో 2012 నుంచి బాండింగ్ ఉంది. అండ్ మేము హైదరాబాద్లో బాలనగర్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు అన్నయ్య వాళ్ళు వీకెండ్ క్లాసెస్ వచ్చి డిజిటల్ క్లాసెస్ చెప్పేవాళ్ళు. మాకంటే డిజిటల్ క్లాసెస్ వల్ల ఎక్స్ట్రా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది పెరిగింది. అంటే ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ స్కూల్లో డిజిటల్ లెర్నింగ్ అనేది వస్తుంది, కానీ మాకు అలాంటిది 10 years బ్యాక్ 12 years బ్యాకే మాకు డిజిటల్ లెర్నింగ్ సాధించిన ఘనత అయితే వదాన్యకే దక్కుతుంది, అదైతే చెప్పగలుగుతాను. అలాగే 9th 10th అయిపోయిన తర్వాత 10th అయిపోయింది, నెక్స్ట్ స్టడీస్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే మా ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ చాలా పూర్ అనమాట. ఇంకా నెక్స్ట్ స్టడీస్ ఏంటి అన్న టైంలో వదాన్య జనరల్ సొసైటీ వచ్చే నెక్స్ట్ ఇంటర్ డిగ్రీ దానికి సంబంధించిన చదువుకు సంబంధించిన మనీ మొత్తం మేము చూసుకుంటాం అని చెప్పేసి మాకు తోడుగా ఉన్నారనమాట. ప్రతి దాంట్లో ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ ఫైనాన్షియల్ అండ్ మేము లోగా ఉన్నప్పుడైనా సరే, ఏ టైంలోనైనా సరే, ప్రతి సిచ్యువేషన్లో వదాన్య మాతో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ప్రెసెంట్ ఎంఎన్సీ కంపెనీలో విత్ ఏ గుడ్ ప్యాకేజ్ వర్క్ చేస్తున్నాను. ఒక గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదువుతున్న స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేస్తూ నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నానంటే అది వదాన్య జనరల్ సొసైటీ వల్లే అని చెప్తాను. ఈ అవకాశం కల్పించిన వదాన్య జనరల్ సొసైటీకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అండ్ థ్యాంక్ యూ వదాన్య. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను భవానీ. ఫస్ట్ నాకు 2012 నుంచి బాండింగ్ ఉంది వదాన్యతో. నేను మెదక్ నుండి వచ్చాను హైదరాబాద్కి. ఫస్ట్ అసలు టోటలీ విలేజ్ బ్యాక్గ్రౌండ్, నాకు హైదరాబాద్ అట్మాస్ఫియరే తెలియదు, చాలా భయం వేసింది. నేను 8th క్లాస్లో జాయిన్ అయ్యి ఇక్కడ నచ్చక వెళ్ళిపోయా మళ్ళీ ఊరికి. మళ్ళీ 9th క్లాస్లో ఇంకా పరిస్థితులు బాగాలేక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ ఇక్కడే రావాల్సి వచ్చింది. తర్వాత అప్పట్లో వదాన్య లేదు, నేను 8th వచ్చినప్పుడు. నేను 9th జాయిన్ అయిన తర్వాత వదాన్య రావడం వల్ల ఈ స్కూల్ ఎలా అయిందంటే బిఫోర్ వదాన్య ఆఫ్టర్ వదాన్య. ఇంకా అప్పట్లోనే డిజిటల్ క్లాసెస్ స్టార్ట్ చేశారు అంటే ఇది చాలా గ్రేట్ అసలు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో అన్ని స్కూల్స్లో డిజిటల్ క్లాసెస్ అని అంటున్నాను. బుక్లో ఏంటి ఓన్లీ రోడ్ లెర్నింగ్ అదే అలవాటు అయిపోయినా మాకు ఒక మైటోకాండ్రియా అంటే ఏంటి, అసలు మెటల్స్ బర్న్ చేయడం, ఇవన్నీ కెమికల్ ల్యాబ్ ప్రాక్టీసెస్ అన్నీ స్కూల్లో చేయించారనమాట. అసలు డిజిటల్ క్లాస్లో ఫస్ట్ టైం అది చూడడం. బుక్లో ఎప్పుడు మైటోకాండ్రియా గురించి బుక్లో చదవడం తప్ప డిజిటల్గా లైవ్లో ఎప్పుడు చూడలేదు, అప్పుడే ఫస్ట్ టైం చూసాం. ఇంకా మాకేంటంటే డిజిటల్ క్లాసెస్ వల్ల చాలా సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చింది. ప్రెసెంట్ నేనేం చేస్తున్నా అంటే టీచర్గా వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా తెలంగాణ డిఎస్సి రాశాను, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఇంత హెల్ప్ చేసిన వదాన్యకి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు రాధిక. సో ఇలా ఒక టీచరే కాకుండా, ఇలా ఒక ఎంఎన్సీలో వర్కరే కాకుండా మాలాగే చాలా ఇంకా ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు. అండ్ ఈరోజు వాళ్ళు రాలేకపోయారు, డిఫరెంట్ సెక్టార్స్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ మాలాగే ఇంకా ఎంతోమంది విద్యార్థులు వదాన్య ద్వారా సహాయం పొంది జీవితంలో ఎంతో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ టు వదాన్య. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.